అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సో ఫస్ట్ మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ఏంటి, ఏమని చెప్తారు? మా ఫ్యామిలీలో యాక్చువల్లీ వీఆర్ 4 brothers, 4 sons. నేను హైదరాబాద్లో పుట్టాను, సికింద్రాబాద్లో మారట్పల్లి. తెలుగు వాళ్ళ మీరు? తెలుగు వాళ్ళు కాదు, తమిళే. కానీ మా యాన్సిస్టర్స్ అందరు ఇక్కడి నుంచే, విజయవాడ, హైదరాబాద్ నుంచి. సో వాళ్ళని తెలుగు మీడియం. సో నా ఇంట్లో లెటర్స్ అని వాళ్ళు ఆ టైంలో తెలుగులోనే వస్తుంది. సో అందరికీ తెలుగు తెలుసు. నేను పుట్టేది హైదరాబాద్లో. వీఆర్ 4 brothers. సో లైక్ ఫ్రమ్ అ వెరీ కన్సర్వేటివ్ family, and my eldest brother, he was a vice president for Times of India, and my other brother is a professor in Vivekananda College. And, okay. I think you must be knowing my brother Bharat Arun, no? Who's cricket, yeah. Yes. He played for India, and he was a Indian team coach for almost 10 years. Okay. And now he's a coach for the IPL KKR. KKR bowling coach. Yes. And, bowling coach, and he has a academy called Coaching Beyond Coaching. Okay. మీరు కూడా బాగా ఆడతారా? నేను అంత క్రికెట్ మీరు మా అంత ఆటగాడు కాదు. I was into acting only. ఓకే. మంచి పాటగారు మీరు. సో లైక్ వీళ్ళందరూ బాగా చదివి, ద హోల్ ఫ్యామిలీ ఎలా అంటే చదవాలి, బాగా చదవాలి. 6 o'clock అయితే ఇంట్లో ఉండాలి. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్ అండ్ పూజ చేసి, అండ్ యూ హ్యావ్ టు స్టడీ. అలా వెరీ వెరీ కన్సర్వేటివ్. బ్రాహ్మణ్ ఫ్యామిలీయా? వీఆర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. అదే పూజ చేసి అంటే పూజ, రోజు పూజ చేయాలి. సో లైక్ ఐ వాజ్ టోటలీ జీరో ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అంటేనే లైక్ కైండ్ ఆఫ్ అలర్జీ టు మీ. ఓకే. సో ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ద డే, from LKG to 12th. I didn't finish my 12th. So అప్పుడు నేను సినిమా ఆపేశారు. 12th అదే ఇంటర్ ఆపేసాను. ఆ టైంలోనే నేను I think when I came into industry I was only 17 years old. 17 or maximum 18. Okay. It was 1986 I came into industry. Okay. Even you don't have any family background? No, nothing. Okay. సో అది ఎలా నాకు స్పార్క్ వచ్చిందంటే, ఐ డోంట్ థింక్ యూ విల్ నో ఆల్ దట్. ముందు వి యూస్ టు హైర్ సైకిల్. ఐ థింక్ ఫర్ 1 hour 1 rupee. సో యూల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సైకిల్. సో ఇట్ విల్ బీ ఇన్ ఫుల్ డిమాండ్. ఈవినింగ్ అయితే అందరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దే హైర్ సైకిల్. అండ్ అప్పుడు ఉన్నప్పుడు ఐ యూస్ టు, అక్కడ సైకిల్ షాప్ ఓనర్ నా దగ్గర చెప్పారు, నువ్వు చూడ్డానికి బాగున్నావు, పేపర్లో ఈరోజు నేను చదివాను, ఒక అబ్బాయి కావాలి సినిమాలో యాక్ట్ చేయడానికి కోసం, నువ్వు ఎందుకు వెళ్ళి చూడొచ్చు కదా, నేను చూడడానికి చాలా బాగున్నావు అని. సో అప్పుడు నైట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు స్లీప్ ఐ వాజ్ థింకింగ్, బికాస్ నాకు స్టడీస్ అంటే జీరో ఇంట్రెస్ట్. సో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సంథింగ్, బట్ ఐ హ్యాడ్ నో ఐడియా వాట్ టు డూ. I was just ఆ టైంలో ఐ వాజ్ ఓన్లీ ఐ సే 10 or 11 years old. మీరు గుడ్ స్టూడెంట్ కాదంటున్నారు, 12th ఫెయిల్ అంటున్నారు. గుడ్ స్టూడెంట్, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఇండస్ట్రీలో అంత బాగా, ఐ మీన్ ఓకే, అది ఇంగ్లీష్ యూ స్పీక్ టు ఎవ్రీవన్ ఇన్ ఇంగ్లీష్ అని, ఇట్స్ జస్ట్ అ లాంగ్వేజ్. ఓకే. ఒక లాంగ్వేజ్ బాగా మాట్లాడడానికి తెలుగు కూడా మాట్లాడుతున్నాను. ఓకే. సో అది స్టడీస్ కి ఏం సంబంధం లేదు కదా. సో ఆ టైంలో ఐ థింక్ యూ మస్ట్ బి నోయింగ్ రవి కే చంద్రన్, నో? Cameraman, cinematographer. So we are all childhood friends. He used to be my భరత్ అనే నేను కూడా ఆయన కెమెరా. భరత్ అనే నేను చాలా, ఇప్పుడు మణిరత్నం గారు పిక్చర్ తగ్ లైఫ్ ఇదని ఫస్ట్ మణిరత్నం పిక్చర్ ఆయన బ్రదర్ చేశారు, ఉనరు అని చెప్పి మలయాళం ఫిల్మ్, దెన్ తమిళ్ మూవీ. సో హీ యూస్ టు బీ మై బ్రదర్స్ ఫ్రెండ్. ఈజ్ ఎల్డర్ టు మీ. సో ఆయన ఇంటికి వచ్చి, ఐ మీన్ ఇది ఇంతకు ముందే ఒక ఇంటర్వ్యూలో నేను ఇది చెప్పాను. So he also helped me, and through him, I got into movies. Okay. I was lucky enough to. So అప్పుల్లో సైకిల్ రెంట్కి తీసుకొని సినిమా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసిన ఆనంద్ గారు తర్వాత కొన్ని కోట్ల మంది సైకిల్ మీద, బైకుల మీద, కార్ల మీద వచ్చి థియేటర్లో మీ సినిమా చూసే స్థాయికి వచ్చేసారు. వావ్, గ్రేట్ సార్. చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఈ ఆపర్చునిటీ, అది మీకు వచ్చింది. బట్ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ గా ఎలా ఉండేది పొజిషన్ అప్పుడు? వెల్ ఆఫ్ లేకపోతే చాలా స్ట్రగుల్స్? వెరీ వెల్ ఆఫ్ యాక్చువల్లీ. అండ్ మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ, బ్రూక్ బాండ్ ఇండియా లిమిటెడ్. అండ్ యాక్చువల్లీ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. నా ఫాదర్ మదర్ దే టుక్
ప్రాపర్ కేర్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. మనీ ఇష్యూస్ అన్ని పెద్దగా ఏం లేదు, కానీ వి ఆల్ కేమ్ అప్ అండ్ my brother started, he's 12 years elder to me, he started working when I was young, and financial issues we have never had, and all that will not come to your mind. Childhood lo I don't think we had any kind of financial issues. I think my father was properly taking care of the family. He had enough money to manage. ఓకే, అంటే సిమిలర్ గా ఈ 90s 80s లో వచ్చిన కొంతమంది యాక్టర్స్ లైక్ యూ, కొంతమంది ఫేస్ లన్నీ సిమిలారిటీస్ సేమ్ ఒకేలాగా ఉండేవి సార్. చాలా లైక్ రఘుమాన్, చాలా మంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా విక్రమ్ యాక్టర్ నా దగ్గర చెప్తారు, నేను ఫ్లైట్లు అన్ని వెళ్ళేప్పుడు నన్ను చూసి దొంగల మీరే యాక్ట్ చేస్తారు, ఆనంద్ కదా అని చెప్తారని అప్పుడు ఆ టైంలో. సో చాలా మంది ఆ సిమిలర్ ఫేసెస్ ఉంటుంది ఆ టైంలో. అవును, మన ఏఆర్ రెహమాన్ వాళ్ళ అవును బావ, అదే రఘు అని చెప్తారు ఇక్కడ, రఘు అని చెప్తారు ఇక్కడ. గోవిందుడు అందరవాడులో చాలా మంది. అవును, హెయిర్ స్టైల్ సేమ్ గా ఉంటుంది, అండ్ లుక్స్ అన్ని ఇట్ విల్ బి సిమిలర్. అండ్ సుమన్ గారు సిమిలర్ క్లోజ్ టు, అంటే మీరు అందరూ ఎంగ్లో ఉన్నప్పుడు ఒకే ఫేస్. సుమన్ గారు ఇంకో మంచి హైట్ అండ్ మంచి కలర్, బిగ్ నోస్, అండ్ he had his own charm. మీ ఇద్దరు చాలా కాంబినేషన్ చేశారు కదా. నేను సుమంత్ ఐ థింక్ ఐ డిడ్ 2 films. మంచి మూవీస్ అవి కూడా. మీరు పోలీస్ ఖైదీ ఇన్స్పెక్టర్ ఒక పిక్చర్ చేశాను. ఓకే, ఇంకా ఏదో ఒక పిక్చర్ చేశాను, గుర్తు రావట్లా. ఓకే సార్, బట్ రావటమే ఇండస్ట్రీకి మంచి హైట్, వెయిట్, ఫిజిక్స్ చూస్తేనే గట్టిగా ఉన్నారు. బట్ హీరోనే చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చారా, లేకపోతే హీరో కాకుండా వేరే ఆపర్చునిటీస్ లైక్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చినా గానీ మనం నిలబడాలి ఇండస్ట్రీలో అనుకుని వచ్చారు? ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఎవరు కూడా మీకు ఇలా వెళ్ళు అలా వెళ్ళు, ఇలాంటి మూవీస్ చేయి అలాంటి మూవీస్ చేయి అని సజెస్ట్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ. రాంగ్ రూట్ లో ఎక్కువ వెళ్తా ఉంటాం మనం, రైట్ రూట్ కి రారా అని చెప్పేవాడు ఉండడు. ఈవెన్ మన రాంగ్ రూట్ కి వెళ్ళేటప్పుడు కూడా మనకు తెలిసిన కో ఆర్టిస్ట్ కూడా వాడు రాంగ్ రూట్ కి వెళ్తున్నాడు అని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే వెరీ రా సార్. అప్పుడు ఐ వాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రజనీ అండ్ కమల్. సో క్రేజ్ రజనీ కమల్ అంటే అప్పుడు నేను ఆర్టిస్ట్ అని చూడడానికి ఐ మీన్ నేను ఎలా ఆలోచిస్తానంటే దే ఆర్ లైక్ గాడ్స్ అలా. సో ఐ వాంటెడ్ టు బికమ్ లైక్ రజనీ అండ్ కమల్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. యూ గెట్ ఇన్స్పైర్డ్ చెప్పేప్పుడు వాళ్ళిద్దరు. కానీ ఫార్ మీ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ వాస్ రెహమాన్. ఎందుకంటే ఆ టైంలో వెన్ ఐ రియలీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్, అప్పుడు హీ వాస్ కమింగ్ అప్, అండ్ ఈ రవికే చంద్రన్ యూస్ టు షో మీ మ్యాగజైన్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు మ్యాగజైన్సే కదా, ఇలాంటి ఇంటర్వ్యూ ఏం లేదు. సో అప్పుడు నువ్వులాగే ఉంటారని, లైక్ యూ టోల్డ్ మీ సిమిలారిటీస్. అప్పుడు నాలాగే ఉంటా అంటే ఐ యూస్ టు థింక్ దట్ ఐఎమ్ బెటర్ దెన్ హిమ్ ఆ టైంలో. ఓకే, యు అండర్స్టాండ్? ఆ కంపేర్ మనం చేస్తారు కదా, ఇమ్మెచ్యూరిటీ లెవెల్ ఇదని. సో ఈ హెస్ కమ్ అప్ అంటే నాకు కూడా రావచ్చు అని ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ టు. అవును, అదని చూసేప్పుడు ఐ హ్యాడ్ కైండ్ ఆఫ్ ఐ స్టార్టెడ్ డ్రీమింగ్ అబౌట్ కమింగ్ ఇన్ టు మూవీస్. అండ్ వెన్ హీ టెల్స్ మీ స్టోరీస్ అబౌట్ అబౌట్ ద షూటింగ్ ఇలా జరుగుతుంది అది ఇదని చెప్పేప్పుడు ఆల్ దట్ విజువలీ ఐ నా డ్రీమ్లో కళల్లో I'll be dreaming about them more than studies how to come up. So that was only running in my mind. And ఒక స్టేజ్లో ఒక 16 years అలా ఉన్నప్పుడు మై డ్రీమ్ వాస్ టు somehow get into movies and come up in movies అలా. ఓకే సార్, బట్ అంటే ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయడం చాలా కష్టం. ఇంకా మీరు మీ టైంలో అలాంటిది మీరు ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే మణిరత్నం గారితో మూవీ చేశారు మీరు, ప్రశాంత్ గారు. నా ఫస్ట్ ఫిల్మ్ బాలచంద్రతో ఫస్ట్ ఫిల్మ్. బట్ మణిరత్నం గారితో యాక్ట్ చేయాలని ఇప్పుడున్న యాక్టర్స్ కూడా డ్రీమ్ ఉంటుంది. అవును అవును. అలాంటిది అంత పెద్ద డైరెక్టర్ తో ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది అసలుకి? యాక్చువల్గా మణిరత్నం గారు పగల్నెలు పిక్చర్ నేను ప్రివ్యూ వెళ్ళాను. పగల్నెలు పిక్చర్ యాక్చువల్గా రవికే చంద్రన్ బ్రదర్ చేశారు. అప్పుడు నేను ప్రివ్యూ వెళ్ళి చూసి అప్పుడు ఆ పిక్చర్లో మురళి అనే ఒక అతను. అవును, అప్పుడు ఆ టైంలో ఈ వాజ్ జస్ట్ కమింగ్ అప్. సో అప్పుడు ఐ స్టార్టెడ్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ హిమ్, లైక్ హీఈస్ డార్క్. అప్పుడని ఎలా అంటే డార్క్గా ఉంటే ఇప్పుడన్నీ అన్నీ మారిపోయింది, ట్రెండ్ చేయండి. అప్పుడని యూ హ్యావ్ టు లుక్ గుడ్, కలర్ బాగుండాలి. అప్పుడు when I saw the movie, it was a fantastic film. అది చూసి నేను somehow I wanted to meet మణి సార్, అండ్ నేను రవి దగ్గర అప్రోచ్ చేశాను, somehow I have to meet him అని చెప్పి. సో he was actually, ఆయనకి ఏంటి భయం అంటే నా బ్రదర్ ఫ్రెండ్ ఆయన. నా ఫ్యామిలీ గురించి తెలుసు,
హౌ స్ట్రిక్ట్ మై పేరెంట్స్ వేర్ అండ్ వెరీ కన్సర్వేటివ్ అని చెప్పి. సో వాళ్ళ దగ్గర ఇఫ్ హీ ట్రైస్ టు హెల్ప్ మీ హీల్ బి సూడ్, Hmm. బికాస్ దే ఆయన దగ్గర అడుగుతారు కదా, నువ్వేంటి ఆయన యువర్ స్పాయిలింగ్ హిమ్ అని చెప్పి. సో ఆల్ దట్ హీ హ్యాడ్ ఇన్ మైండ్. హీఈస్ ద ఫస్ట్ వన్ హూ టుక్ మీ ఫోటోగ్రాఫ్ ఆయన కెమెరాతో. సో యాక్చువల్లీ దట్ వెంట్ టు మణి సార్ త్రూ ద అసిస్టెంట్స్ కదా, మణి సార్ అసిస్టెంట్. సో దట్ టైమ్ హీ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ మౌనరాగం. అవును అవును. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ నో. అందులో కార్తిక్ రోల్ గుర్తుండాలి అవును అవును. ఆ రోల్ కోసం. బట్ ఐ వాజ్ వెరీ యంగ్. హీ వాజ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ సీయింగ్ మై ఫోటో. అది చూసి తర్వాత హీ టుక్ అ స్క్రీన్ టెస్ట్ ఆ టైంలో, ఆర్టిఫిషియల్ ముష్ అని పెట్టి. సో అది చూసి ఈ సెడ్ ఐ లుక్ టూ యంగ్ ఫర్ ద క్యారెక్టర్, నో ఐ డోంట్ లుక్ మెచ్యూర్డ్ అని చెప్పి. ద ఫోటోస్ వాట్ హీ టుక్, మెనీ ఫోటోస్ వాట్ హీ టుక్, అది ఐ టుక్ ఇట్ ఫ్రమ్ దర్ ఆఫీస్. అది పెట్టుకొని ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఆఫీసెస్ అన్ని తిరిగేశారు ఫోటోస్ పెట్టుకొని. అప్పుడన్నీ మీరు ఫోటోస్ వేయాలి కదా, బ్యాక్ సైడ్ నేమ్, బ్యాక్ సైడ్ లో నేమ్ ఇదని రాసుకొని, టెలిఫోన్ నెంబర్, టెలిఫోన్ నంబర్, టెలిఫోన్ ల్యాండ్ లైన్ ఉందా ఇంట్లో, ల్యాండ్ లైన్ లేదు, పక్కింట్లోనే PP. ఫోన్ రావాలి, పీపీ. సో పీపీ అని రాసి ఇవ్వాలి. సో వాళ్ళెవ్వరు వాళ్ళ వాళ్ళెవరు హీ డజంట్ లైక్ మీ బికాస్ ఐ డోంట్ స్టడీ నో. హీ యూస్ టు బి ఓల్డ్ మ్యాన్. నేను చదవను అని చెప్పి ఆయనకి నన్ను చూస్తేనే అది సినిమాలో నువ్వు వస్తున్నావా అని అసలు హీరో అయినా, దెర్ ఇస్ నో అదర్ గో. దట్ వాస్ ద ఓన్లీ నంబర్. నా మంచి టైం వాళ్ళకి ఫోన్ వచ్చి నాకు ఇచ్చారు, బికాస్ హీ వాస్ నాట్ ఎట్ హోమ్. ఆయన వైఫ్ నా ఇంటికి వచ్చి ఆనంద్కి ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి ఒక రోజు ఫోన్ వచ్చింది. ఈ యాక్చువల్గా ఇది నేను బాలచంద్ర ఆఫీస్లో ఇచ్చాను ఈ ఫోటో. అది వాళ్ళు చూసి నన్ను పిలిచారు ఒక పిక్చర్ కోసం. నన్ను చూసి వెంటనే మీసాలు తీయమని చెప్పారు. తీసి ఆ రోజు నైటే వెళ్ళాలి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఆ పిక్చర్ రఘుమాన్ యాక్ట్ చేసే పిక్చర్. ఆయన చేయాలి. రఘుమాన్ యాక్ట్ చేసిన పిక్చర్ మలయాళంలో చేశారు. యాక్ట్ చేసే పిక్చర్ రీమేక్ ఇది తమిళ్లో. ఆ క్యారెక్టర్ నేను చేశాను. ఇది కన్నంగల్ ఏదో వస్తుంది ఒకటి, వనం కనంగా. గుర్తుంది నాకు. మీరు మురళీ గారు, మురళీ, కార్తీ. అక్కడ మమ్ముటి, మోహన్ లాల్, రెహమాన్ చేశారు. ఇది ఇంతకు ముందే ఇంటర్వ్యూలో అది నేను చెప్పాను. సో జస్ట్ యునో సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఇంకో గుర్తుంది, 2000 రూపీస్ నాకు రెమ్యునరేషన్ అని చెప్పి ఫుల్ మూవీ 2000 రూపీస్ రెమ్యునరేషన్ 1986 ఎండ్లో. అప్పుడు ఏమి 500 రూపీస్ అడ్వాన్స్ అంటే అప్పుడు నాకు పెద్ద అమౌంట్. అది 20 రూపీస్ నోట్స్ ఇంకో గుర్తుంది, పాత నోట్స్ అన్ని. సో అది తీసుకొని ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ వెళ్ళాలి నేను. సో అప్పా ఏం స్ట్రగుల్ అంటే 40 డేస్ షూటింగ్. 40 డేస్లో నాకు ఏదో 10 డేస్ ఏదో వర్క్. మొత్తం 40 డేస్ నన్ను కొచ్చిన్లో పెట్టి ఒక రూమ్లో 10 మెంబర్స్, హెయిర్ డ్రెస్సర్, ఇది మేకప్, అందరితో నేను. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే.